పార్లమెంట్ వింటర్ సెషన్ ముగిసింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్స్ కి ఆమోదం లభించింది. వీబీ రామ్జీ బిల్లుపై చివరి రోజు నిరసన తెలిపాయి విపక్షాలు. కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరగకుండా మోదీ సర్కార్ అడ్డుకుందని విమర్శించారు. పొల్యూషన్ కంట్రోల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు విపక్ష నేతలు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. 15 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక బిల్లుకు ఆమోదం లభించింది. విపక్ష ఎంపీల నిరసనలు, ఆందోళన మధ్య బిల్లులను ఆమోదింపజేసుకుంది ఎన్డీఏ సర్కార్. చివరి రోజు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే వీబీ రామ్జీ బిల్లుపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు. లేదంటే కనీసం సెలక్షన్ కమిటీకి అయినా పంపించాలన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. लोकसभा के छठे सत्र की समाप्ति की ओर आ गए हैं। इस सत्र में हमने 15 बैठकें की। आप सभी के सहयोग से इस सत्र में सभा की उत्पादकता 111% रही। सभा की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है। అటు రాజ్యసభ కూడా ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడింది. వింటర్ సెషన్ విజయవంతంగా కొనసాగిందని తెలిపారు చైర్మన్ సిపి రాధాకృష్ణన్. రాజ్యసభ జరిగిన తీరును వివరించారు. భవిష్యత్తులో అర్థవంతమైన చర్చకు విపక్షాలు సహకరించాలని కోరారు చైర్మన్. The House adjourns for any day. పార్లమెంటు వింటర్ సెషన్లో న్యూక్లియర్ ఎనర్జీ బిల్లు, వీబీ రామ్జీ, సబ్కా బీమా, సబ్కా రక్ష సహా పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. అలాగే ఓటర్ లిస్టుల సవరణ, వందే మాతరంపై చర్చించారు. మరోవైపు పార్లమెంటు నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు విపక్షాలు. ఉభయ సభల్లో తాము మాట్లాడేందుకు తగిన అవకాశం ఇవ్వలేదన్నాయి విపక్షాలు. పార్లమెంటు వింటర్ సెషన్ విజయవంతంగా నిర్వహించామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలోని లోపాలు సరిదిద్దడానికే వీబీ రామ్జీ బిల్లు తెచ్చామన్నారు. వింటర్ సెషన్లో ఆమోదం పొందిన బిల్లులు వికసిత భారత్ కు తోడ్పడతాయన్నారు రిజిజు.